ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ 31వ ప్రార్థనా సహవాసానికి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాము. చిట్టమ్మ మేడం గారు ప్రార్థన చేస్తారు. ఏమో సార్. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రే చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన అతి స్తోత్రమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములైనా ప్రతి శనివారంనైనా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ విధంగా కలుసుకుని ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేస్తున్న తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. మరి 31st నాయన సప్రార్థన సహవాస కూడికను దీవించండి, ఆశీర్వదించండి నాయన దేవా. మరి ముఖ్యంగా నాయన ఈ ఆగస్టు మంత్ అంతా విశాఖపట్నం డివిజన్ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి నీవిచ్చిన ఈ యొక్క మహా అవకాశాన్ని బట్టి నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. వెన్ననేరకు ఎండినట్లు నా చెవులు మందంగా లేవు, రక్షింపనేరకు ఎండినట్లు నా చేతులు కురచుకావని సెలవిచ్చిన విధంగా నాయన మమ్మల్ని తలగా ఉంచుతున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, అన్ని నామాల కన్నా పైనామ కల దేవుని దగ్గరికి వస్తే సమస్తము సమకూర్చే దేవుడు అని విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం తండ్రి. మా విశ్వాసాన్ని స్థిరపరచండి, దృఢపరచండి. ఇంకా మాలో అవిశ్వాసము గాని, అల్ప విశ్వాసము గాని, అపనమ్మకం గాని ఉంటే వాటిని తీసివేసుకొని పూర్ణ విశ్వాసముతో ముందుకు సాగే కృపను దయచేయండి, సహాయం చేయండి నాయన. ఈ యొక్క వర్షాలు, వరదలు నాయన మరెంతో భయంకరంగా ఉంటూ ఉండగా నాయన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన స్థితి నాయన, ఆశ్రయం లేని స్థితి నాయన, మరి తిండి లేని స్థితి నాయన, ఇళ్లు కోల్పోయిన స్థితి, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉండగా నాయన నీ దక్షిణ హస్తాన్ని చాచిన తండ్రి వారిని ఆదుకోమని నీ పాదాల చెంత వేడుకుంటున్నాం తండ్రి, సహాయం చేయండి. అలాగే నాయన ఈ వర్షాల వల్ల, వరదల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కి గురి కాకుండా నాయన మమ్మల్ని అందరినీ నీ యొక్క సంరక్షణలో భద్రపరచండి, క్షేమాలను దయచేయండి. మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న బ్యూలా సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాము. అలాగే స్తుతి గీతాల ద్వారా నిన్ను స్తుతించడానికి నాయన మరి ముందుకొస్తున్న సిస్టర్ ఉస్మాన్ బట్టి, మరి బ్రదర్ నాగరాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. అలాగే బైబిల్ రీడింగ్ చేయనైనా సిస్టర్ విశాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ కార్యక్రమం అంతటిలో నాయన తోడుగా ఉండండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన మరి ఈ రోజు వాక్య సందేశాన్ని అందించబోతున్న బ్రదర్ ఆనందపాల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డను నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నాయన నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును మా అందరికీ దయచేయండి నాయన, సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి మిగిలిన బిడ్డలను కూడా త్వరగా ప్రేరేపించిన ఆయన గ్రూప్ లో జాయిన్ అయ్యేలాగా చేయమని నీ పాదాల చెంత వేడుకుంటున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నీ నామాన్ని జపిస్తారో వారి మధ్య ఉండి వారి మనవులను ఆలకించిన ఆయన వారికి మంచి జవాబులు దయచేస్తాన్నావు కదా తండ్రి. నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని మరొకసారి నీ పాదాల చెంత వేడుకుంటున్నాం తండ్రి. కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. నీవే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ ఈ మనవలన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తుని పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన మేడం గారికి వందనాలు. స్తుతి ఆరాధన సమయం అండి. మన జీవితంలో ఏదైనా మంచి విషయం ఉందంటే అది యెహోవాను స్తుతించడం మాత్రమే. ఈ సమయంలో ప్రభుని కీర్తనలతో స్తుతించి ఆరాధన చేద్దాము. మన మధ్య పాటలు పాడి దేవుని ఆరాధించడానికి మేడం కుసుమ గారు ఉన్నారు. సిబి కాలేజ్ నుంచి విశాఖపట్నం. మేడం పాట పాడి దేవుని మహిమపరచాలని సార్. మేడం వచ్చారా? బాలానందం సార్ పాట పాడి దేవుని కనపరుస్తాం. మేడం కుసుమ మేడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మేడం. ఓకే మేడం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ లో పాట పాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇది వందనాలు తెలియజేస్తున్నా అండి. ఒక చిన్న పాట పాడి దేవుని స్తుతించు. స్తుతించే సమయం, ఆనంద తరుణం, పరలోకానుభూతి ధ్యానం. స్తుతించే సమయం, ఆనంద తరుణం,
పరలోకానుభూతి ధ్యానం విశ్వాస ప్రాణం యేసయ్య గానం వేవేల స్తోత్రార్పణం విశ్వాస ప్రాణం యేసయ్య గానం వేవేల స్తోత్రార్పణం స్తుతించే సమయం ఆనంద తరుణం పరలోకానుభూతి ధ్యానం యేసయ్యకు హల్లెలూయా పరిశుద్ధాత్మకు హల్లెలూయా యుగ యుగాలకు స్తుతించే సమయం ఆనంద తరుణం పరలోకానుభూతి ధ్యానం లోకమంతా భారమైన ఆరాధనాత్మరాగా లోకమంతా భారమైన ఆరాధనాత్మరాగా స్వరములన్నీ కలిపి కీర్తించగా స్వరములన్నీ కలిపి కీర్తించగా కలగోను ప్రభుకు విలువ మహిమా ఘనత ఇంపుగా కలుగోను ప్రభుకు విలువ మహిమా ఘనత ఇంపుగా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యకు హల్లెలూయా పరిశుద్ధాత్మకు హల్లెలూయా యుగ యుగాలకు స్తుతించే సమయం ఆనంద సమయం పరలోకానుభూతి ధ్యానం హల్లెలూయా పరిశుద్ధాత్మకు హల్లెలూయా యుగ యుగాలకు రాగమైన రాణి హృదయం దీన మనసుతో రాగా అర్హతలు లేవని త్రోసేయడు అర్హతలు లేవని త్రోసేయడు ప్రభులోనే మనకు జయము బలము వరము సర్వము ప్రభులోనే మనకు జయము బలము వరము సర్వము హల్లెలూయా యెహోవాకు హల్లెలూయా యేసయ్యకు హల్లెలూయా పరిశుద్ధాత్మకు హల్లెలూయా యుగ యుగాలకు స్తుతించే సమయం ఆనంద తరుణం పరలోకానుభూతి ధ్యానం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రభులోనే మనకు జయము బలము వరమని అద్భుతమైన స్తుతి గీతం పాడి దేవుని మహిమపరిచిన కుస్మ మేడంకి ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో బాలానందన్ సార్ పాట పాడి దేవుణ్ణి కనపరుస్తారు. ఏవో సార్ సీతమ్మ బ్రాంచ్ నుంచి. ప్రైజ్ ద లార్డ్ సార్. బాలానందన్ సార్, ప్రైజ్ ద లార్డ్. మన సార్ వినిపించుకోలేదేమో.
ఓకే సార్. నాగరాజు గారు ఫోర్త్ బ్రాంచ్ నుంచి హెచ్‌జే గారు. సార్ పాట పాడి దేవుని కనపరచాలని కోరుతున్నాను. సార్ నాగరాజు గారు ప్లీజ్. సార్ వినిపిస్తలేదు, మ్యూట్ లో ఉన్నారు. హలో, ప్రైజ్ ద ఓకే. లార్డ్. ఓకే సార్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ అందరికీ కూడా నా యొక్క నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామాన్ని మహిమ కలుగుగాక. మరొక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. రాజాని సముఖములో రేయింబగలు వేచియుందురు. యేసు రాజాని సముఖములో రేయింబగలు వేచియుందురు. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేన్, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కెదెష్, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కెదెష్, ఆరాధనా నీకే.
రూపించు దైవమా యెహోవా హోసేన్ ఆరాధనా నీకే. రూపించు దైవమా యెహోవా హోసేన్ ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. నా దైవమా నా జీవమా ఆరాధనా నీకే. నా దైవమా నా జీవమా ఆరాధనా నీకే. నా సర్వమా సర్వస్వమా ఆరాధనా నీకే. నా సర్వమా సర్వస్వమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. యేసు రాజాని సముఖములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. ఆరాధనా 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 నీకే. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. లార్డ్ సార్, అద్భుతంగా దేవుని కనపరిచిన నాగరాజ్ సార్ ప్రత్యేకమైన వందనాలు. ప్రభుని ఆరాధించడం గొప్ప భాగ్యం. ఆయన ఆరాధించడంలో మన చింతలన్నీ మర్చిపోయే శక్తి ఆయన మనకి అనుగ్రహిస్తారు అని మంచిగా పాడి దేవుని కనపరిచిన సార్ వందనాలు. ఈ సమయంలో వాక్య పఠనం అండి. బైబిల్ రీడింగ్ విశాలాక్షి మేడం ఏవోసిఆర్ఎం విశాఖపట్నం నుండి మేడం బైబిల్ రీడింగ్ చేస్తారు. హెబ్రీల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఈ విధంగా ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందకరమైన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మేడం. వాక్య భాగాన్ని చదివినిపించిన మేడం కి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట బాలానందన్ సార్ ఏవో సీతమ్మ గారి నుంచి సార్ పాట పాడి దేవుని కనపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
పాట పాడుతున్నాను. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలే నిదినే బ్రతకలేనయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపునిచ్చావు. మహిమలు నీవు మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నీవు మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదనే బ్రతకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నే ఊహించలేను యేసయ్యా. ఆంజల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదనే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నే ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదనే బ్రతకలేనయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, యేసయ్య కృప లేనిదే మనం ఒక క్షణం కూడా బ్రతకలేము. అద్భుతమైన పాట పాడి దేవుని కనపరిచిన సార్కి ప్రత్యేకమైన వందనాలండి. హల్లెలూయా. మరి ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. దేవుడు వాక్యమై ఉన్నారు. ఆయన తన వాక్కును పంపి మనలను బ్రతికించే దేవుడు. తన వాక్కు చేత మనలకు జీవమిచ్చే దేవుడు. ఆ జీవవాక్యాన్ని మనకి వివరించడానికి ఈ సమయంలో ఆనంద్ పాల్ గారు హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. పాస్టర్ గారు ఇప్పుడు మనకి వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా విందామండి. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. ఎంతో చక్కగా నడిపిస్తున్న ప్రియ సహోదరి బ్యూలా గారికి, చక్కని పాటలు పాడిన ప్రియులందరికీ కూడా వందనాలు. వైజాగ్ డివిజన్ లో మంచి మంచి స్వరాలు కడిగిన బిడ్డలు ఉన్నారు. అందరి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. చక్కని వాక్ చదివిన ప్రియ సహోదరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, చదవబడిన లేఖంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఆ రీతిగానే చక్కని ప్లే తయారు చేసిన ప్రియులకు కూడా అన్నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. అందులోంచి ఒక చిన్న లేదా కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున, అంటే మన చుట్టూ విశ్వాసులమైన మన చుట్టూ, లేదంటే విశ్వాస ప్రయాణంలో ఉన్న మన చుట్టూ ఒక మేఘము వలె మన ప్రియులైనటువంటి పెద్దలు లేదంటే వారి యొక్క ఆత్మలు మనల్ని మేఘం వల్లే ఆవరించి ఉన్నాయి. పైన దినదినము మన కొరకు, మన యొక్క పరిపూర్ణత కొరకు, మన పందెంలో మనం చక్కగా విజయం కావాలని ఆశతో ఆ ప్రాణులంతా కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీకు అర్థం కావటానికి ఇంకా చెప్తాను. మా ప్రియులు లేదంటే మన ప్రియులు ఎవరైనా పరమపదించిన వారు ఉంటే వారి ఆత్మ మనం కూడా వారు ఉన్న స్థలానికి రావాలని, నిత్య నరకాగ్నికి గురి కాకుండా నిత్య జీవమైనటువంటి ఆ పరలోకపు గవిని చేరాలని మన ప్రియుల యొక్క ఆత్మ మన కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉండవచ్చు. అనేక మంది మన ప్రియులైనటువంటి పెద్దలు మనతో వరకు ఆశతో ఎదురు చూస్తూ వచ్చు. అటువంటి పరిస్థితిలో పౌలు గారు చెప్తారు కదా, మనము కూడా, ఎందుకంటే ఆ గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉంది కాబట్టి మనము కూడా, అంటే విశ్వాసులమైన మనము కూడా ఇహలోక ప్రయాణంలో, మన విశ్వాస ప్రయాణంలో విశ్వాస వీరులంగా విజయశాలులం కావాలి. కాబట్టి మనము కూడా ప్రతి భారాన్ని, చాలా భారాలు లోకంలో ప్రతి వ్యక్తి మోయవలసి వస్తుంది. కాబట్టి ప్రతి భారాన్ని, ప్రాముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే ఈజీ సిన్ అంటే చాలా సులువైనటువంటి పాపాలు, పెద్ద పెద్ద పాపాలు కాదండి. పాపము అని తెలియకుండా ఈ యొక్క విశ్వాస జీవితంలో నుంచి జారిపోవటానికి అవకాశాలు ఉన్నటువంటి పాపాలు అనేక ఉంటూ ఉంటాయి. ప్రాముఖ్యంగా మన పాపాల్లో విశ్వాస జీవితంలో ఈ ప్రస్తుత దినాలలో ఈ సోషల్ మీడియా లేదంటే ఈ యొక్క చిన్న వస్తువు చాలా ప్రమాదకరంగా ఉంది. మీ అందరికీ తెలుసు. ఏదో చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఒకదాని నుంచి ఇంకో దానికి పోతుంది, ఎక్కడెక్కడికి పోతుంది. ఇది వరకు అంటే ఏదో టీవీలు చూస్తున్నారనో లేకపోతే ఏదో సినిమాలు చూస్తున్నారు ఏదో అనుకునే వాళ్ళం. కానీ చూడకూడని చాలా ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. ఈ వస్తువు ద్వారా అనేక మంది సులువుగా జారిపోతూ ఉన్నారు. అది బయటకు తెలియకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మన జీవితాలను మనం పరిశీలిస్తే మనం ఎక్కడ జారిపోతున్నామో తెలుస్తూ. అందుకనే అంటాడు కదా పౌలు గారు, ప్రతి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, నీ యొక్క విశ్వాసానికి, నా విశ్వాసానికి, లేదా మనందరి విశ్వాసానికి ఒక కర్త ఉన్నారు. ఆ కర్త ఎవరై అంటే మన సైన్యాధిపతి. మీరు విశ్వాసమునకు కర్తయు అనేటటువంటి దగ్గర పైన 1 ఉంది హెడ్ మీద. మీరు ఫుట్ నోట్ లో చూసినట్లయితే అంటాడు కదా సేనాధిపతి. సేన అనగా అనేక సైనికుల సమూహాన్ని సేన అంటారు. ఆ సమూహానికి ఒక కర్త ఉన్నాడు. లేదంటే ఈ యొక్క మన విశ్వాస వీరులంగా లేదంటే విశ్వాసులంగా పిలబడే మనకి ఒక కర్త ఉన్నారు. ఆయన ఎవరంటే యేసు ప్రభుల వారు. మనకు ఒక పెద్ద అన్న ఉన్నాడు. ఆ అన్న ముందు క్షేమకరంగా విశ్వాస జీవితంలో తండ్రి నామాన్ని గణపరుస్తూ వారు ముందుంచబడిన పందెంలో వారు విజయశీలురయ్యారు. కాబట్టి మనం కూడా అంటారు కదా విశ్వాసమునకు కొరతయు. కాబట్టి అంతేకాకుండా దాన్ని కొనసాగించువాడు ఆయన కర్త మాత్రమే కాదు, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించి వాడేటటువంటి ఆ యేసు ప్రభుల వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆ బ్రదర్ ఎవరు తయారు చేశారు నాకు తెలుసు, కానీ ప్లేయర్లు చాలా చక్కగా మీకు రేసెస్ తయారు చేశారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం కూడా ఒలింపిక్స్ మీద చూస్తూ ఉంది. ఆ ఒలింపిక్స్ లో ప్రతి వాడు కూడా చక్కగా నియమ ప్రకారం పోరాడాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, యుద్ధ రంగమందు పోరాడేవాడు నియమ ప్రకారం పోరాడాలని పౌలు గారు చాలా స్పష్టంగా పత్రికలో చెప్తారు. ఎందుకంటే విశ్వాస జీవిత ప్రయాణంలో లేదంటే విశ్వాస జీవిత ఈ పోరాటంలో మనం సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నిటి కూడా విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూడాలి. యేసు వైపు నువ్వు చూస్తే మనం మొదట ఉంచబడిన ఆ యొక్క పందెంలో విజయశీలం కాగలం. చాలా మంది ప్రియులారా మన ప్రయాణంలో చేస్తూ ఉంటారు, కానీ విజయంలో కాలేరు. చాలా మంది వారి గమ్యాన్ని చేరలేరు. వారు ఆ యొక్క మెడలను సంపాదించలేరు. వారి యొక్క గురి వద్దకు పరిగెట్టలేరు. అందుకని పౌలు అంటారు కదా, నేను గురి లేని వాడిగా పరిగెట్టట్లేదు, నేను నా గురి వద్దకే పరిగెడుతున్నాను అని ఆయన వాక్కులో చాలా స్పష్టంగా సెలవిస్తాడు. మీరు గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక, హెబ్రీ పత్రిక కొంచెం ముందు ఉంటుందండి, ఎఫెసీ పత్రిక తర్వాత ఉంటుంది. ఆ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూస్తే
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెట్టుచున్నాను. ఎందుకంటే నా గురి అంతా కూడా నేను బహుమానం పొందాలని, నా గురి అంతా కూడా నా విశ్వాస గృహానికి నేను చేరాలని. దానికోసం 13వ వచనంలో అంటాడు కదా, అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను పరిగెడుతున్నాను, లేదా ముందున్న వాటి కొరకై నేను వేగిరి పడుతూ ఉన్నాను, ఆశతో పరిగెడుతూ ఉన్నాను. కింద ముందున్న వాటిని అక్కడ అంటాడు కదా, మరచి వెనుకున్న వాటిని మరచి అన్నక్కడ పుట్టినట్టుగా లక్ష్య పెట్టక ఈ విశ్వాస ప్రయాణంలో తుచ్చమైనటువంటి శరీర ఇచ్చల కొరకు, లేదంటే శరీర సంబంధమైన ఆశల కొరకు మన పరలోక ప్రయాణాన్ని మధ్యలో పాడు చేసుకుంటామేమో, అటువంటిది మనకు తగదు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడేటటువంటి యేసు వైపు చూడాలి అని ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, మీరు గమనించినట్లయితే విశ్వాస వీరులలో ప్రథముడిగా ఉన్నటువంటి మనకి పెద్దయ్య గారు ఉన్నారు. దావీదు గారు అంటారు కదా, 121వ సంకీర్తన మొదటి చరణాన్ని మీరు చూసినట్లయితే ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 121 మొదటి వచనం మీరు చూసినట్లయితే ఆ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఆకాశమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తున్నానని ఆయన అంటాడు కదా. 123 మొదటి వచనంలో, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎందుకంటే నా కన్నులు అటు ఇటు పోవట్లే, నేను నీ వైపే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కొండల తట్టు నాకు కన్నులు ఎత్తున్నాను, ఎందుకంటే నాకు సహాయము నీ దగ్గరికి రావాలి. ఎందుకంటే నా పాదాన్ని తొట్టిలేకుండా నా కొనుక్కక నిద్రపోక నన్ను కాపాడే దేవుడు నీవే కాబట్టి నా చూపులంతా కూడా నీ వైపే ఉండాలి, నీ వాక్కు వైపే ఉండాలి, వాక్యమైనటువంటి నీ వైపే నా ప్రయాణం ఉండాలి తప్ప ఇటు అటు నేను చూడకూడదు. ఎందుకంటే నేను నా చూడాలి అంటే నా చూపు సరిగా ఉండాలంటే నా కన్ను సరిగా ఉండాలి. అందుకనే సువార్తలలో ప్రభువు సెలవిస్తారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఈ రీతిగా 6:22 మీరు చూస్తే ఆయన అంటాడు కదా, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడ్ల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండేను. మన దేహానికి అంతటికి కూడా ప్రధానమైనది చూపు. మన చూపును మరల్చేది లేదా మన యొక్క దృష్టిని అటు ఇటు చెడగొట్టేది ఈ కన్నే కనుక ఈ కన్ను ఎలాగుంటాలి అని అంటే అది చాలా స్పష్టంగా ఉండాలి. దేహంనకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందని సాక్షాత్తు ప్రభుల వారే చెప్పారు. ఎందుకంటే సరైన రీతిగా మన చూపు లేకపోతే, సరైన రీతిగా మన యొక్క గమ్యం రీచ్ కాలేం. మన గమ్యాన్ని వెళ్ళాలి అని అంటే ముందున్న వాటిని లేదా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఆశతో మనం ప్రయాణం చేయాలి. ప్రియులరా, జాగ్రత్తగా గమనించాలి. ఆది పితరులైనటువంటి అవ్వమ్మ ఆదాము గారిని మనం చూసినట్లయితే ఏదైనా తోటలో ప్రభు యొక్క సన్నిధిని ఎంతో చక్కగా ఆయన ప్రజెన్స్ ని ఎంజాయ్ చేసేవారు. ప్రతి చల్లని పూట నా ప్రభు వచ్చేవారు, వారితో చాలా చక్కగా ముచ్చటించేవారు, ఎంతో పరలోక సంబంధ ఆత్మ సంబంధమైన విషయాలతో ఆనందించేవారు. అటువంటిది ఎవరికి నచ్చలేదంటే సాతాను గాడుకున్న నచ్చలే, వాడు దుష్టుడు కాబట్టి ఆ యొక్క శరీర ఆశ కంటే ముందుగా నేత్రాశను ఆయన రెచ్చగొట్టాడు. అవ్వమ్మతో చెప్పాడు, అమ్మా ఈ చూడు, ఈ చెట్టు ఎలా ఉందో, ఇది కన్నులకు రమ్యంగా ఉంది, చూపుకు బాగుంది, కాబట్టి నువ్వు నువ్వు తిన్న దినాన చావనే చావో. కాబట్టి ఆమె తీసుకుంది. అక్కడ మా ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం మీరు 6వ వచనం చూస్తే ఆ చెట్టు కనులకు రమ్యమైనదిగా ఉంది. ఎందుకంటే ఆ వృక్ష ఫలాలు శరీరానికి బలం ఇచ్చేలాగున్నాయి, ఆలోచన ఇచ్చేలాగున్నాయి. కాబట్టి అప్పుడు సాతాను అంటాడు, మీరు చావనే చావరు, మీకు జ్ఞానం వస్తుంది, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, దేవదూతల్లాగా అయిపోతారు అన్న వెంటనే టెంప్టే అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆశ వైపు ఈ యొక్క నేత్రాశ ద్వారా శరీరానికి వెళ్ళి ఆమె తిన్నది. ప్రభు చెప్పాడు, తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని. అప్పుడు సాతాను అనుండొచ్చు, బైబిల్లో లేదు కానీ నువ్వు చావలేదుగా, తిన్నావు, నీవు చావలేదుగా, కాబట్టి దేవుడు చెప్పి కరెక్ట్ కాదు, కాబట్టి నీకు జ్ఞానం వస్తుంది. అప్పుడు ఏమైందో మీకు అందరికీ తెలుసు. తోటలో దేవుని ఉగ్రతకు ఆ రీతిగా వారు ఎలా గురయ్యారో తెలుసు. తను తింటమే కాకుండా వెంటనే తన భర్తకి ఇచ్చింది. ఆ భర్త కూడా ఆమె మాట విని అది చేసినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, తప్పు ఎవరి మీదకి నెచ్చడానికి కానీ మరి ఈ ఫలాలు ఎక్కడివని ఒకవేళ అవ్వమ్మను ప్రశ్నించలేకపోయాడు ఆదాము. ఒకవేళ నీకే ఇప్పుడు తిన్నావు కదా, నీకు తిన్న దాన్ని బట్టి ఆ పాపంలో నువ్వు ఉండు కానీ నేను అనలేకపోయాడా?
కానీ ఆమెను ఎదిరించలేకుండా ఆమె మాటకు విధేయుడయ్యాడు. తద్వారా శాపానికి ఇరువురు కూడా గురైపోయారు. తద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది. అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఈ నేత్రాశ ద్వారా ఏమైతుందంటే పాపము లోకంలోనికి వచ్చి శరీరంలోనికి వచ్చి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే యోహాను పత్రిక అంటాడు కదా, అయ్యా ఈ లోకం నాశనకరమైంది, ఈ లోకం నిత్యము ఉండేది కాదు, కాబట్టి ఈ లోకం వైపు మనం చూడకూడదు. యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు 16-17 వచనాలు చూస్తే లేఖనము ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? అంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అవి లోకం లోక సంబంధమైనవే. ఆశయు గతించిపోవచ్చున్నవి. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరమును నిల్చును. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. శరీర ఇచ్చ ద్వారా వచ్చింది, అది నేత్రాశ ద్వారా వచ్చింది, అది శరీరంలో ప్రవేశించింది. తద్వారా దేవుని ఉగ్రతకు గురైపోయారు. ఈ యొక్క ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. తర్వాత దేవుని ఉగ్రత వారి మీదకి ఏ రీతిగా ఉన్నదో మీకు తెలుసు. ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఆ యొక్క వివిధ పరిణామాలన్నీ కూడా వారు ఏ రీతిగా గురయ్యారు మీకు తెలుసు. ఆ రీతిగా వారు అంటే నేత్రాశ అంటే మనం చూడకూడని ఆ చూచుట ద్వారా, అంటే మనం యేసు వైపు చూడకుండా దేవుని వైపు చూడకుండా అటు ఇటు చూస్తే ఈ రీతిమైనటువంటి ఇబ్బందులు పడవచ్చు. అందుకనే కీర్తనాకారుడు దావీదు గారి యొక్క కుమారుడు సొలొమోను సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ చరణంలో ఈ రీతిగా అంటారు. 4:25 చదువుతారండి. సామెతలు 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నీ కను దృష్టి ఎలా ఉండాలంటే ఇటు అటు, అంటే నువ్వు రైట్ కానీ లెఫ్ట్ కానీ అటు కానీ ఇటు కానీ ఎటు కానీ తిరగకుండా ఎలా ఉండాలంటే నేరుగా ఉండాలి. అలాగే నీ కన్ను రెప్పలు చాలా సూటిగా ఉండాలని స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. మరి ఇంత చక్కని మాట చెప్పిన సొలొమోను తన జీవితంలో ఎలా నాశనం అయిపోయాడో మీకు తెలుసు. అయితే వాళ్ళ డాడీ కూడా మీరు గమనించినట్లయితే దావీదు కూడా ఎక్కడో ఎన్నికలేని స్థలంలో, ఎవరికి లెక్కలేని స్థలంలో, అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉంటే ఆఖరికి ఇంట్లో వాళ్ళకి కూడా లెక్కలేడండి. అలాంటి లెక్కలేని వ్యక్తిని దేవుడు ఉన్న స్థితిలో నిలబెట్టాడు. మీకు కదా, ఒకానొక దినాన సమూయేలు ప్రవక్త దేవుని చేత ఆ గృహానికి పంపబడ్డాడు. యెషయా గారిని పిలిచాడు. దావీదు తండ్రి యెషయాని పిలిచి, అయ్యా నీ కుమారుని పిలువు, దేవుడు నీ కుమారుని అభిషేకించమని చెప్పాడు అన్న వెంటనే ఆ యెషయా గారు అనుకుని ఉండవచ్చు, ఆ జ్యేష్ఠుడు దానికి వారసుడేమో, ఒకవేళ జ్యేష్ఠుడిని మా అభిషేకించడానికి పిలవచ్చని జ్యేష్ఠుడిని పిలిచాడు. కానీ ప్రభువు చెప్పాడు వాడు కాదని. రెండో వాడిని పిలిచాడు, కాదన్నాడు. మూడో వాడిని పిలిచాడు, కాదన్నాడు. 4, 5, 6, 7 నెంబర్లు అయిపోయాను. అప్పుడు కానీ ప్రభువు ఎవరిని కాదు అంటున్నాడు తప్ప ఎస్ అని అన్నట్ల. అప్పుడు సమూయేలు ప్రవక్త అడిగాడు, అయ్యా యెషయా నీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారంటే అప్పుడు అంటాడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు సార్, వాడు ఎక్కడున్నాడంటే అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు. అంటే ప్రవక్త ముందుగానే కబురు పంపించాడు, నీ ఇంటికి నేను వస్తాను, నీ బిడ్డలందరినీ కూడా ఒక చోట ఉంచమని. కానీ ఎవరికి ఆ సమాచారం పోలేదు అని అంటే దావీదుకు పోలేదు. తండ్రి మరచినా తల్లి మరచినా ఎవరు మరవలేదంటే నా దేవుడు ఆ యొక్క దావీదును మరిచిపోలేదు. దావీదును పిలిపించారు. తెలుసు మీకు అంత తర్వాత జరిగిన సంభవం అంతా కూడా. కనిష్ఠుడు జ్యేష్ఠుడు కాదు, కనిష్ఠుడు ఎన్నికలేని వాడు, గృహంలో ఏ విధమైనటువంటి అధికారానికి ఆయన నోచుకోలేదు. కానీ నా ప్రభువు దృష్టిలో పెడున్నాడు. కారణం ఎందుకంటే ఆయన నిత్యము యేసు వైపే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ బిడ్డను ఏం చేశాడంటే అరణ్యాన్ని నుంచి లేవనెత్తి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. మరి అంత ఉన్నత స్థితి ఇస్తే దగ్గరగా కొంతమంది వేదాంత పండితులు చెప్పిన లెక్కల ప్రకారం 50+ ఒక దైవజనుడు చెప్తాడు 54 సంవత్సరాలని. దావీదుకి 54 సంవత్సరాల వయస్సు ఉన్న తర్వాత ఉన్నత రాజ సింహాసనం మీద ఉండి చూడకూడని ఒక దృశ్యం చూశాడు. మీకు తెలుసు కదా ఏం చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి, అయ్యా నీ కన్నులో అటు ఇటు చూడక సరిగా ఉండాలి, నువ్వు చాలా తిన్నగా ఉండాలి, నీ కన్ను రెప్పలు తిన్నగా ఉండాలి. చూడకూడని చూశాడు. ఆ కన్ను ద్వారా ఆ యొక్క ఇచ్చ లోపలికి వచ్చింది. ఆ శరీరంలో వచ్చిన తర్వాత చేయకూడని పాపం చేశాడు. అసలు మొదట చూడటమే తప్పు, దేవుని దగ్గర క్షమాపణ అడిగితే పోయేది. ఆ రెండోది చేయకూడని ఆ యొక్క వ్యభిచార పాపం చేశాడు. ఆ
అప్పుడైనా క్షమాపణ అడిగితే పోయేది, అప్పుడు అడగలే. మూడవది ఏంటంటే యుద్ధ రంగంలో నుండి తన భర్తను పిలిపించి ఆయన్ని తన ఇంటికి పంపాలని మరొక దుష్ట ప్రయత్నం చేశాడు. అందులో కూడా సఫలీకృతుడు కాలేదు. చివరికి ఏం చేశారంటే యుద్ధ రంగంలో మొదటి వరుసలో నిలబెట్టి తన భర్తనే చంపేశాడు. తద్వారా హత్యాకారుడైపోయాడు దావీదు. చూడండి, నేత్రాశ ద్వారా వచ్చింది ఆ జీవపు డంబం అయిపోయింది. అది ఏమైపోయిందంటే అది హత్య అనేటటువంటి నేరాన్ని చేయడానికి ప్రోత్సహించింది అని మీరు గమనించాలి. తద్వారా ఒకరిని చంపిన కారణాన 4 కుమారుల్ని దావీదు పోగొట్టుకున్నాడండి. నా సందర్భం అది కాదు ఇప్పుడు. అయితే యేసు వైపు చూడకుండా, దేవుని వైపు చూడకుండా ఈ లోకం వైపు చూస్తే ఈ రకమైన పరిస్థితులే వస్తాయి. మీకు అందరికి తెలుసు, ఒక అవ్వమ్మని చెప్పాను, అలాగే ఒక దావీదుని చెప్పాను. ఇంకొక అమ్మను కూడా పాత నిబంధన నుంచి మీకు బాగా తెలిసిన స్త్రీని జ్ఞాపకం చేస్తాను. మీరు అదే ఆదికాండ గ్రంథంలో మీరు చూసినట్లయితే అక్కడ లోతు భార్య ఉంటుందండి. 19వ అధ్యాయాలు మీరు చూస్తే 19, 16, 17 వచనాల్లో ఆమె గురించి రాయబడి ఉంటుంది. ఆమె పేరేంటో నాకు తెలియదు కానీ ప్రభు దూత చెప్పారు, నువ్వు వెనుకకు తిరిగి చూడకు, నువ్వు వెనుకకు తిరిగి చూడకు, సుధం వైపు నువ్వు చూడకు, నువ్వు పారిపోమని చెప్పారు. కానీ ఆ తల్లి చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే వెనక కూర్చూచి ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. ముందుకెళ్ళమ్మని చెప్పారు ప్రభు, కానీ ఆ మాట వినకుండా, యేసు వైపు చూడకుండా, దేవుని వైపు చూడకుండా, పరిశుద్ధాత్మ వైపు చూడకుండా, చెప్పిన వైపు చూడకుండా, అంటే గురి చూడకుండా ఆమె వెనుక తిరిగి కారణాన ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఈనాడు ఎవరైతే యెరూషలేము పోతూ ఉన్నారో ఆ యొక్క ఆనవాళ్ళు చూసి వస్తూ ఉన్నారు, అయ్యో ఆమె పేరు బైబిల్లో లేదు కానీ ఉప్పు స్తంభం అయిపోయింది కదా అని. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి చూపు ఎవరి వైపు లేదు అని అంటే యేసు వైపు లేదు. యేసు వైపు లేదు. ప్రియులారా, మనం కూడా మన విశ్వాస జీవితంలో ఈజీగా టెంప్ట్ అయిపోతూ ఉంటాం, ఈజీగా జారిపోతూ ఉంటాం. పాపం అని తెలియక, అది పాపమో కాదో పర్వాలేదులే, ఈ చిన్నదే కదా అనుకుంటాం. ఆ చిన్నది ఏం చేస్తుందంటే జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ విశ్వాస గమ్యాన్ని అది దూరం చేసేస్తూ ఉంటది. మరి మీరు ఇప్పుడు పాస్టర్ గారు పాత నిబంధనలను చెప్పారు, కొత్త నిబంధనలు జారిపోయిన వాళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారండి. దేవునికి అతి ప్రియమైనటువంటి యేసు ప్రభుల వారికి ప్రియాతి ప్రియమైనటువంటి అంతరంగిక శిష్యుల్లో ఒకరు, ఆయన పేరు పేతురు. ఒకానొక దినాన అద్భుత కార్యం దేవుడు చేసి వాళ్ళని అన్నాడు, మీరు నావలో ఆ తీరానికి పోండి, నేను వస్తానని ఆయన కొండెక్కి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు. అయితే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు నావలో. అయితే తుఫాను వచ్చింది, గాలి అలల చేత నావ కొట్టబడుతూ ఉంది. ఆ టైంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు అలలపై నడుచుకుంటూ వస్తూ ఉన్నారు నీటిపై. అయితే చూసి వీళ్ళు భూతమని భయపడసాగారు. మీరు గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఇదంతా కూడా ఈ లేఖనం ఉంటూ ఉందండి. మత్తయి సువార్త 14 అధ్యాయాలు మీరు చూస్తే ఈ లేఖనం అంతా ఉంటుంది. ఎందుకంటే చదవటానికి టైం తక్కువ అవుతుంది కాబట్టి, ఇబ్బంది అవుతుంది కాబట్టి, నేను మీకు స్టోరీ తెలిసిన స్టోరీ కాబట్టి నేను చెప్పుకుంటూ పోతున్నా. అయితే ఆ భూతం అని అన్న వెంటనే 12 మంది భయపడుతూ ఉంటే ధైర్యవంతుడైనటువంటి, షార్ట్ టెంపర్ అయినటువంటి, త్వరగా స్పందించేటటువంటి పేతురు గారు అన్నారు కదా, ఎవరో కాదు అంటే యేసు ప్రభు అన్నారు, బిడ్డలారా భయపడకండి, నేనే అంటే నీవే అయితే అనుమానంతో ధైర్యంతో అడుగుతున్నా, నీవే అయితే యేసయ్యా, నాకు కూడా అనుమతి, నేను కూడా నీళ్ల మీద నడుస్తాను. అడిగేవాడు ఎవడో తెలుసా? అడిగే ఆయన జాలరి, ఆ యొక్క సముద్రపు లోటుపాట్లు తెలుసు, నీటి యొక్క గుణగణాలు బాగా ఎరిగినవాడు, ఒక మనిషి నీటి మీద నడవలేడని కూడా తెలుసు. అయితే అన్ని తెలిసిన ఈ వ్యక్తి దేవుని యొక్క గొప్పతనానికి తెలుసు. అంతకు ముందే ఆ 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. చక్కగా వీళ్ళు కూడా 12 గంపలు ఎత్తిన తర్వాత కడుపు నిండా కూడా భుజించి ఉండవచ్చు. అద్భుతాలు చేసిన దేవునికి ఇది అసాధ్యం కాదు అనేటటువంటి విశ్వాసముతో ఆయన ముందుంచబడినటువంటి ఆ విశ్వాసపు ప్రయాణంలో ఘన స్థితిలో ఉన్నటువంటి ఆ పడవలో నుంచి ద్రవ స్థితిలో ఉన్న నీళ్ల మీద కాలు పెట్టాడు. అంటే సాంద్రత సిద్ధాంతం మీకు తెలుసు. ఆ డెన్సిటీ ప్రకారం బరువైనది ఖచ్చితంగా ఆ యొక్క డైల్యూషన్ లోకి వెళ్ళాలి, ఆ వాటర్ లిక్విడ్ లోకి పోవాలి. కానీ పోలే. వాళ్ళ మీద కాలు ఆగింది, రెండో కాలు తీసాడు, మూడో కాలు పెట్టాడు. అలా నెమ్మది ఒకదాని తర్వాత యేసు వైపు చూస్తూ నడుస్తూ పోతూ ఉన్నాడు. ఎంత చక్కగా నడిచాడంటే యావత్తు ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు నీటి మీద నడిచిన ఏకైక వ్యక్తి యేసు ప్రభుల వారి తర్వాత ఎవరన్నారంటే కేవలం పేతురు గారు మాత్రమే. ఇది కథ కాదండి, ఇది వాస్తవ సత్యం. నేను కథలు చెప్పట్లే, సత్యాన్ని మీకు చెప్తూ ఉన్నాను. శాస్త్ర పరంగా, సాంకేతిక పరంగా, జియోగ్రాఫికల్ గా, సైంటిఫిక్ గా
ప్రూవ్ అయినటువంటి సత్యాన్ని మీకు చెప్తూ ఉన్నాను. అయితే ఆ వ్యక్తి నడుస్తూ ఉన్నాడు, యేసు వైపు చూస్తూ ఉన్నాడు ఆనందం. ఒకవేళ బైబిల్లో లేదు కానీ పేతురు హృదయంలో ఎగోయిజం వచ్చి ఉండవచ్చు. అయ్యో 11 మంది పిచ్చోళ్ళు వెనకాల ఉన్నారు కదా, నేను యేసు మాత్రమే భూమి దేని మీద నడుస్తున్నట్టే నేల మీద నడుస్తున్నాను. ఎంత అద్భుతం అండి. చూడండి, 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం చేయటానికి ఆ పాత్రగా ప్రభు పేతురు వాడుకున్నాడు. కాబట్టి పేతురులో లోకం, పేతురులో ఒకవేళ శరీర ఆశ వచ్చి ఉండొచ్చు, నేను కదా ఐ అనేది వచ్చి ఉండొచ్చు. ఎప్పుడైతే ఎగోయిజం ఆయనలో ప్రవేశించిందో బైబిల్లో 30వ వచనం అంటాడు కదా, గాలిని చూచి. ఆ గాలి ఉందా లేదా? అంతకుముందు కూడా ఉందండి. గాలి లేకపోలే, గాలి ఇటు అటు కూడా తగులుతూ ఉంది. కానీ ఆయన లక్ష్యం ఎవరిపై ఉందంటే గురి ఉంది. ఆ గురి ఎవరంటే యేసు ప్రభులు వారు. ఆ గురి వైపు వెళుతున్నాడు కాబట్టి ఆయన అటు ఇటు చూడక సరిగా వెళుతున్నాడు. ఎప్పుడైతే శరీర ఆశ, నేత్రాశ ద్వారా వచ్చిందో ఆ నేత్రాలు ఇటు మళ్ళీ అంటే ఇటు అటు మళ్ళీ గాలిని చూచి మునిగిపోసాగాడు. ఎంత బాధాకరమైన స్థితి తెలుసా? నా ప్రభు అంటాడు, మునిగిపోతున్నటువంటి ఆ పేతుని చూసి అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహ పడితివి. ఈ రీతిగా నేను చెప్పాలంటే అనేక మంది దృష్టాంతాలని మీ ముందుకు తీసుకురాగలం. అందుకని ప్రభు చెప్తున్నాడు, సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాల వైపు మీరు చూడకుండా వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడేటండి యేసు వైపు మనం చూడవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులరా, మీరు గమనించినట్లయితే, చాలా స్పష్టంగా మీరు గమనించినట్లయితే కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు వెళితే ఫిలిప్పి తర్వాత కొలస్సీలు ఉంటుందండి. ఫిలిప్పి తర్వాత కొలస్సీలు ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఈ రీతిగా ఉందండి. మీరు క్రీస్తుతో కూడా నింపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉందంటండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. నేను అన్యుల గురించి వాక్యం చెప్పట్లేదండి. విశ్వాస ప్రయాణంలో మీరు ఇంకా బలవంతులు కావాలని, విశ్వాస ప్రయాణంలో మీరు ఇంకా శక్తివంతులు కావాలని, పరిశుద్ధత నుంచి ఇంకా అతి పరిశుద్ధతలోనికి మీరు వెళ్ళాలని, తద్వారా ఆత్మీయ వృద్ధిలోనికి మీరు రావాలని ఆశతో ఈ మాటలు చెబుతూ ఉన్నాను. ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, ఓ కొలస్సీలో ఉన్న సంఘమా, మీరు జాగ్రత్తగా క్రీస్తుతో కూడా మీరు లేపబడి ఉన్నట్లయితే పైనున్న వాటిని వెదకండి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు పైన అంటే, ఇక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమునందు ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. కారణం ఏంటి తెలుసా? మీరు 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 ఏమయ్యారంటే మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. ప్రియులరా, ఆత్మీయ సత్యాన్ని గ్రహించాలి, తద్వారా ఆత్మీయ మేలులు పొందాలని నేను సేవకునిగా అంటే శక్తి కలిగి ఆయన వైపు చూస్తున్నాను. ఒకనొక దినాన మళ్ళీ అదే ఆదికాండం నుంచి ఒక తల్లిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హాగరు అనేటటువంటి ఒక బానిస లేదంటే ఒక దాసి అబ్రహాం గృహంలో ఉంది. అబ్రహాము యొక్క జీవితం మీకు తెలుసు. హాగరు ఏ రీతిగా అబ్రహాముకి భార్య అయింది కూడా మీకు తెలుసు. యజమానురాలు మాట వింది, దాసి అల్ల భార్య అయింది, తద్వారా గర్భవతి అయింది. యజమానురాలు మాట వింది, అంతవరకు బాగుంది, తద్వారా గర్భవతి అయింది. ఇక్కడ నుంచి సమస్య ప్రారంభమైంది. మీకు తెలుసు, 86 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇష్మాయిల్ అనే కుమారుడు పుట్టాడు. తద్వారా ఆ కుటుంబంలో చాలా చిచ్చు రగిలింది. దినదినము యజమానురాలు వేధిస్తూ ఉంది. ఒకనొక దినాన ఆ యజమానురాలు యొక్క బాధ పడలేక అబ్రహాం ఏం చేశాడంటే, అయ్యా అమ్మ హాగరు, నువ్వు ఒక పని చెయ్యి, ఇంటి నుంచి పో, ఎక్కడ పోతావో నీ ఇష్టం అని ఏం చేశాడు, ఒక నీళ్ల తిత్తిచ్చి ఆ బిడ్డను తీసుకుని పొమ్మన్నాడు. బిడ్డ దగ్గరగా 13 లేదా 14 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రాయమది. ఆ ప్రాయంలో ఆమెని బిడ్డ తీసుకుని ఆమె అరణ్య మార్గాన పోతూ ఉంది. అరణ్య మార్గాన పోయేటప్పుడు ఆమెకి దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్ల తిత్తిలో లేదంటే ఆ యొక్క తిత్తిలో కొద్ది ఉన్న నీరు కూడా అయిపోయింది. అంటే మీకు నవీన భాషలో చెప్పాలంటే ఒక బాటిల్ వాటర్ అనుకోండి, ఆ వాటర్ అయిపోయింది. బిడ్డ దాహానికి అలమటిస్తూ ఉండవచ్చు. వెళ్ళేది అరణ్యంలో, దారి తెలియని ఎక్కడికి పోవాలో గమ్యం ఎరగకుండా ప్రయాణమైపోతూ ఉంది.
కానీ యజమానురాల చేత గెంటి వేయబడి ఆ యొక్క భర్త చేత తోలివేయబడి వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాము భర్తగా కాపాడవలసిన వాడు, అబ్రహాము యజమానుడిగా చూడవలసిన వాడు, బాధ్యత తీసుకోవలసిన వాడు విడిచిపెడితే అక్కడ ఆమె ఏం చేస్తుందంటే ఆ బిడ్డ దీన స్థితి చూడలేక, లేదా బిడ్డ మరణ స్థితిని చూడలేక వాడిని ఒక పొద కింద పడేసి, లేదంటే ఆ పొద నీడలో పడవేసి ఆమె ఏం చేస్తుందంటే ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అంతకుముందే ప్రభువు చెప్పాడు, అమ్మ అయ్యా దేవా నువ్వెవరో నాకు తెలుసు, చూచుచున్న దేవుడు అని లహేరి ఎలోహి అనేటటువంటి లోయ దగ్గర నన్ను నీతోనూ నాతో మాట్లాడే కదా, నాతో మాట్లాడిన ప్రభువా నేను ఏం చేస్తున్నానంటే తిరిగి నీకు మొరపెడుతున్నాను. బైబిల్ లేదు ఇదంతా కూడా. కానీ తిరిగి ఎప్పుడైతే ఆమె ఏడుస్తూ ఎలుగెత్తి మొరపెట్టిందో, ఏడుస్తూ ఎలుగెత్తి ఆ యొక్క ఆర్తనాదాన్ని తెలియజేసిందో, నా ప్రభు ఆ యొక్క బిడ్డ యొక్క స్వరాన్ని విన్నాడని బైబిల్లో ఉందండి. ఆ బిడ్డ ఏడుపు, ఇష్మాయేలు యొక్క ఏడుపు, ఆ యొక్క తల్లి రోదనం కాదండి అక్కడ, ఆ ఇష్మాయేలు యొక్క ఏడుపు. ఎందుకంటే ఆ తల్లి ఎవరి వైపు చూసిందంటే దేవుని వైపు చూసింది. ఇది వరకు నేను పారిపోయి పోతూ ఉన్నప్పుడు యజమానురాలి యొక్క భయంకరమైన మాటలు నేను పడలేకపోతున్నప్పుడు నీవు తిరిగి వెళ్ళమన్నావు కదయ్యా, చూచుచున్న దేవుడు అని నేను అక్కడ పెట్టాను కదా నీకు నామం, కాబట్టి నువ్వు ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఎలాగయ్యా నా బిడ్డ మరణాన్ని నేను చూడలేనని ఆ తల్లి ఏడుస్తుంటే, హగరు నువ్వెందుకు కంగారు పడతావు, నీ బిడ్డని నేను ఆశీర్వదిస్తాను, నేను బిడ్డని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు నేరుగా ముందుకు చూడమన్నప్పుడు దేవుని మాట చొప్పున ఆమె చూసినప్పుడు ఆ నీళ్ల తిత్తి కాదండి, జీవ జలపులా ఊట కనిపించింది. హల్లెలూయా, ప్రభు మహిమనొందని గాక. నీవు యేసు వైపు చూస్తే జీవ జలపు, ఒకవేళ లోకం వైపు చూస్తే నీళ్ల తిత్తే కనపడతారు. ఎందుకంటే ఈ లోకం వైపు, ఈ మనుషుల వైపు, లేదంటే ఈ యొక్క శరీర ఇచ్చల వైపు చూస్తే నువ్వు క్షణికమైనటువంటి ఆశల కొరకే తృప్తి పొందుతావు తప్ప ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి జగత్ రక్షకుడు అయినటువంటి యేసు వైపు నువ్వు చూడగలిగితే ఆయన జీవ జలపు ఓట ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. పండుగలలో మహా పండుగ దినమైనటువంటి ఆఖరి దినాన యేసు ప్రభులు వారు బేతెస్త కోనేటి దగ్గర నుంచి ఈ రీతిగా సెలవిస్తున్నారు. ఓ ఎవరైనా ప్రయాసపడి భారం వస్తున్నారేమో రండి, నా దగ్గరికి రండి, నేనేం చేస్తానంటే జీవ జలపు ఓట ఇస్తానని. ఎందుకంటే ఆనాడు బేతెస్త కోనేటి నీటిలో వాళ్ళందరూ కూడా త్రాగి అయ్యో ప్రభు ఇచ్చినది ఈ కోనేరు కదా అని సంతోషించేవారు. కానీ బేతెస్త కోనేటి నీటిలో ఆ నీళ్ళన్నీ కూడా ఎండిపోయి నీళ్లు లేవు. కానీ జీవ జలపు ఓట అయినటువంటి యేసు ప్రభుల వారు నిలిచి ఈ మాట చెప్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, రండి నేను జీవ జలపు ఓటనిస్తాను, ఒకసారి ఈ వాటర్ తాగితే మరేమన్నారు కూడా మీరు తప్పికొనరు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ప్రియులరా, ఒకవేళ నీవు అట్టి జీవ జలపు ఓట వైపు రావాలి అని అంటే మీరు చూడండి, మీకు ఈ వాక్య ప్రకారం చదివి చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఆ పండుగలో మహాదినమైన యోహాను 7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి రీతిగా చెప్తున్నాడు, ఎవడైనాను దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎందుకంటే ప్రభు మాట సత్యము, ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుడు నేరుగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాలలో ప్రభు మాట విని ఆయన చెప్పిన చొప్పున మనం చూచినట్లయితే, ఆయన చెప్పిన చొప్పున మనం నడిచినట్లయితే మనం ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం గమ్యాన్ని చేరగలం. అందుకే పౌలు గారు అంటాడు కదా, గురి చూడకటు ఇటు నువ్వు చూడకూడదు, గురి అందుకే నేను వాటి మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా లక్ష్యాన్ని నేను ఎరుగును, నేను ఎరగకుండా నేను ప్రయాణం చేయట్లేదు, నా గమ్యం నాకు తెలుసు కాబట్టి నేను అటు ఇటు చూడలేదు అంటాడు. చూడండి, ఒకానొక దినాన యోహాను పేతురు ఆ యొక్క అపొస్తలుల కార్య గ్రంథాలను మీరు గమనించినట్లయితే వారు ప్రయాణమై శృంగారమైన దేవాలయంకి వెళుతున్నారు. 3వ అధ్యాయం అక్కడ ఒక భిక్షకుడు ఉన్నాడు. వాడు ఎవరి వైపు చూస్తున్నాడంటే మనుషుల వైపు చూస్తున్నాడు. అయితే అక్కడ పేతురు గారు యోహాను గారు అంటారంటే, నీకు ఇవ్వటానికి వెండి బంగారాలు మా దగ్గర లేదు, కలిగినదే నీకు ఇస్తాం. ఏమి ఇచ్చారంటే దేవుని యొక్క స్వస్థత వరాన్ని ఇచ్చారు. ఆయన మనుషుల వైపు చూశాడు. కానీ నా ప్రభువు ఏం చేస్తానంటే వాడి దీన స్థితిని కరుణించి లేవనెత్తాడండి. మీరు గమనించండి, మన పాత నిబంధనలో కూడా చూడగలం. దేవుని యొక్క ఉగ్రత గురైనటువంటి ఆ యావత్తు ఇశ్రాయేలు ప్రజలు పాపకరమైన సర్పాల చేత చచ్చిపోతూ ఉంటే అక్కడ ప్రభు చెప్తాడు, అయ్యా మోషే నువ్వు పాళెము మధ్య
ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టు, ఆ కర్రపై ఇత్తడి సర్పాన్ని నుంచి ఎవడు నిదానించి ఆ సర్పాన్ని చూస్తాడో ఆ యొక్క సర్పం చూసిన ప్రతివాడు కూడా ఆ కాడు తిన్నప్పుడు కూడా బ్రతుకుతాడని. అందుకని యోహాను సువార్తలు అంటాడు, ఆ సర్పము ఎలాగూ కాళి మధ్యలో ఎత్తబడిందో ఆ రీతిగానే నా యేసు ప్రభుల వారు కూడా శిలువపై ఎత్తబడారని యోహాను సువార్తలో చాలా స్పష్టంగా. ఎవరి వైపు చూడాలంటే మనకొక కర్త ఉన్నాడు, దాన్ని కొనసాగిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసు వైపు చూడాలి. ఇహలోక సంబంధమైన రోగాల వైపు, ఇహలోక సంబంధమైన మాలిన్యం వైపు, ఇహలోక సంబంధమైన ఆశల వైపు, ధనం వైపు, పదవి వైపు, కాంక్ష వైపు కాకుండా నీవు నేను ఎటు చూడవాలంటే యేసు వైపు చూచు మన ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. అట్టి కృప ప్రియ ప్రభు మనందరికీ దయచేయను గాక. God bless you all. Thank you. ప్రైజ్ ది లార్డ్ సార్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన ఆత్మీయ జీవితము కొనసాగించుట కొరకు మరి ఎలాగుండాలో అద్భుతమైన మాటలు మనకు అందించారు. మనము ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని ఎగ్జాంపుల్స్ తో ఎంతో అద్భుతంగా వివరించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలండి. థ్యాంక్ యూ సార్. ఈ సమయం సార్ ఇస్రాయల్ సార్ ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఓకే సార్. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదము భగవాన్ ప్రసాద్ సార్ చేస్తారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. బెండిక్షన్ మాత్రం పాస్టర్ ఆనంద్ పాల్ గారి ద్వారా తీసుకుందాం. ఓకే. ప్రభువునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైనా ప్రభు యేసుక్రీస్తు వారి కృపగల నామములు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి చక్కటి వర్తమానాన్ని మనకు అందించిన మన ప్రియులు సహోదరులు పాస్టర్ ఆనంద్ పాల్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచు విడివక మా ఎడల కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నాయనా, గడిచిన దినములన్నిట మీ కృపా హస్తాలలో మమ్మల్ని భద్రపరిచి రాజా మమ్మలను సజీవుల లెక్కలలో ఉంచి ఈ సాయంకాల సమయంలో నా దేవ చిన్ని మందగా నా దేవ ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి, మరి ముఖ్యంగా నా ప్రభువా మీ జీవ వాక్కులను వినడానికి మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నాయన, ఈ లోకంలో తిరుగులాడుచున్న మమ్మును నా తండ్రి మీ ఉచితమైన ప్రేమలో జ్ఞాపకం చేసుకుని నా దేవా ప్రేమించి నా దేవా నా రాజ కలువరి సిలువలో మీరు చిందించిన మీ అమూల్యమైన రక్తము ద్వారా వెలపెట్టి మమ్మను కొని నా దేవా ఈ లోకములో తిరుగులాడుచున్న మమ్మును నా తండ్రి మీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నా ప్రభువా ఈ లోకములో మా జీవన యాత్రలో, మా ఆత్మీయ యాత్రలో నా ప్రభువా లోక మాలిన్యము మా కంటకుండా నా ప్రభువా నా తండ్రి నా రాజా విశ్వాస యాత్రలో నా తండ్రి విశ్వాసమునకు కర్త అయిన మీ వైపు మాత్రమే మేము చూచుచు నా తండ్రి అనుదినము నా తండ్రి మీ వాక్యానుసారం జీవించు నా తండ్రి మీ వాక్యమునకు విధేయులమే మేము జీవించినట్లుగా మమ్మను ఆత్మలో వర్ధిలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీ వాక్యం ద్వారా హెచ్చరించుచున్న మా దేవా ఈ లోకాన్ని మేము ప్రేమించకుండా, ఈ లోకాన్ని మేము ఆశించకుండా నా తండ్రి మిమ్మను బట్టి నా తండ్రి ప్రభా మేము ఆనందించుచు మీ యందు విశ్వాసములు అనుదినము వర్ధిల్లు వారుగా మమ్మను మరింకను బలపరచమని ఆత్మలో వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయనా అవిశ్వాసులముగా కాకుండా నా దేవా అల్ప విశ్వాసులముగా కాకుండా నా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసము గలవారమైన తండ్రి మా జీవన యాత్రలో, ఆత్మీయ యాత్రలో మేము కొనసాగిపోవునట్లుగా
నా రక్షణ నాయనా, నా దేవ, నా ప్రభువా, మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, మా నడవడిక ద్వారా నా తండ్రి మిమ్మును మహిమపరిచే మీ ప్రియ పాత్రలుగా నా తండ్రి మా జీవన యానములో మేము కొనసాగిపోవునట్లుగా మరింకను మమ్మను ఆశీర్వదించమని అనుదినమును నా దేవ మీ వాక్యం ద్వారా మమ్మను బలపరచమని మీ కృపలో దీవించమని నా తండ్రి ఈ కుడికులు పాల్పంపులు పొందిన ప్రతి నా ప్రియ సహోదరుని ఆశీర్వదించమని మరింకను నా తండ్రి మీలో అంటగట్టబడిన తండ్రి మేము మీలో ఫలించువారుగా మమ్మను వృద్ధిపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా ప్రభు యేసు క్రీస్తు వారి కృప కలిగిన నామములో ప్రార్థించుకొనిచున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ జూమ్ యాప్ ద్వారా చేరి ఉన్న మనకును, రాలేకపోయిన మన ప్రియులకును, యావత్ లోకమున పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.